నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు వై న్యూస్. అన్నవరంలో క్రీడా సంబరాలు ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సత్యదేవ కళాశాల గ్రౌండ్లో 9వ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలు ఆరంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్ ఈ క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. స్పోర్ట్స్ కోటాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర స్థాయి పోటీలను మన ప్రాంతంలో నిర్వహించడం ఆనందదాయకమైన విషయం అన్నారు. ఇలాంటి పోటీలు మరిన్ని నిర్వహించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్రీడా అభివృద్ధికి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, యనమల రాజేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 9వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభాధ్యక్షులు పెద్దలు ముప్పన వీర్రాజు గారికి, అదేవిధంగా మన ప్రతిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పెద్దలు తమ్మయ్యబాబు గారికి, సోదరులు యనమల రాజేష్ గారికి, ఈ స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ ప్రెసిడెంట్ గారు ముప్పన మేరు శంకర్ రెడ్డి, పెద్దలు వై విజయశంకర్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు మన సూరిబాబురాజు గారికి, ఇంకా కమిటీ సభ్యులకు, సెక్రటరీలకు, అలాగే వేదిక మీద ఉన్న మన కూటమి మండలి నుంచి వచ్చిన కూటమి నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక ముందు ఉన్న నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకి, పిల్లలకి అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. క్రీడలు అనేవి ఫిజికల్ హెల్తే కాదు, మెంటల్ హెల్త్ కూడా దోహదపడతాయి. మానసిక ఉల్లాసానికి, వారి యొక్క ఫిజికల్ హెల్త్కి కూడా చాలా దోహదపడతాయి. అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్ ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ క్రీడల్లో వారు రాణించి ఒక క్రమశిక్షణ నేర్చుకుంటారు అని మా యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఇటువంటి క్రీడలు ఈరోజు ఈ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మా ప్రాంతంలో జరగడం అన్నది నిజంగా చాలా సంతోషకరం. ఇటువంటి క్రీడల్ని ఇందాక పెద్దలు చెప్పినట్టు గత ప్రభుత్వంలో వారికి ఎటువంటి ఖచ్చితంగా క్రీడాకారులందరికీ వారు చెప్పినట్టుగా మా కూటమి ప్రభుత్వం సహకారంతో వారందరికీ మేము మా వంతు సహాయం ఖచ్చితంగా చేసి తీరుతామని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం, ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారు పిల్లలకి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, క్రీడలు అనేవి గెలుపు ఓటములు అనేవి సహజం. దాన్ని స్పోర్టివ్గా తీసుకుని మరింతగా రాణించాలన్న ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి తప్ప వాటితోనే ఇక్కడితోటే ఆగిపోకూడదు. మీరు ఈరోజు ఇంతవరకు వచ్చారంటేనే మీకు ఒక విజయం సాధించినట్టు. ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అలాగే మిగతా పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మన ముందు ఉన్నటువంటి ఇవాళ క్రీడాకారులందరూ కూడా మంచి క్రీడను ప్రతిఫలించి అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకుని, అందరూ కూడా దీంట్లో ఎవరు గెలుపోవటములు వచ్చినా కూడా స్పోర్టివ్గా తీసుకుని పిల్లలందరూ కూడా మంచి క్రీడను ప్రదర్శించి అందరూ కూడా ఉండాలని, మరి అందరికీ కూడా దీంట్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ, మరి ఇది ఏర్పాటు చేసినటువంటి కమిటీకి, స్టేట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ప్రత్యేకతను జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. టోర్నమెంట్కి మరి సభాధ్యక్షులు, మిత్రులు, అసోసియేషన్ చైర్మన్ గారు ముప్పన వీర్రాజు గారికి, ఈనాటి ముఖ్య అతిథి మనందరి ప్రియతమ పాత్రులు
మన పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి ఉరుపుల సత్యప్రభ గారికి, మరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మిత్రులు యనమల రాజేష్ గారికి, మన జనసేన పార్టీ మన పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మిత్రులు తమ్మబాబు గారికి,